వెల్కమ్ టు మెగానెన్ టీవీ. ఒక పరీక్ష కోసం విద్యార్థులు పడే కష్టం మాటల్లో చెప్పలేనిది. తమ తల్లిదండ్రుల కలలను నిజం చేయడానికి వాళ్ళు పగలు రాత్రి అనే తేడా లేకుండా చదువుతారు. కానీ పరీక్ష రాసిన తర్వాత పేపర్ లీక్ అయిందని, పరీక్ష క్యాన్సిల్ అయిందని తెలిస్తే వాళ్ళ గుండె పగిలిపోతుంది. ఇటీవల నీట్ పరీక్ష వ్యవహారంలో జరిగింది సరిగ్గా ఇదే. పేపర్ లీకేజీల వల్ల లక్షలాది మంది విద్యార్థుల ఆశలు గల్లంతయ్యాయి. ఈ పరిణామాలపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే అక్రమాలకు పాల్పడే వారి భరతం పట్టడానికి కేంద్ర కేబినెట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లు 2026కు ఆమోదముద్ర వేసింది. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లు 2026ని ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు గతంలో 2024 ఫిబ్రవరి 12న రాష్ట్రపతి ఆమోదం పొంది అదే సంవత్సరం జూన్ 21న అమల్లోకి వచ్చిన యాంటీ చీటింగ్ చట్టానికి చేసిన ముఖ్యమైన సవరణలను ప్రతిబింబిస్తుంది. పేపర్ లీకులు, పరీక్షల అక్రమాలపై దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు చేసిన ఆందోళనల నేపథ్యంలో ఈ సవరణలు వచ్చాయి. గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా దాదాపు 90 పేపర్ లీక్ ఘటనలు చోటు చేసుకోగా ఇటీవల నీట్, యూజీసీ, నెట్ వంటి ప్రముఖ పరీక్షల్లో జరిగిన అక్రమాలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. దీనిపై విద్యార్థులు ఢిల్లీలో సంసద్ చలో వంటి భారీ నిరసనలు చేపట్టి న్యాయం కోసం గట్టిగా డిమాండ్ చేశారు. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పరీక్షా మోసాలకు వ్యతిరేకంగా చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామని, దోషులను త్వరగా శిక్షించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఈ చట్టంలో సవరణలు తీసుకొచ్చారు. ఈ కొత్త బిల్లు ప్రధానంగా 5 అంశాలపై దృష్టి పెట్టింది. వ్యవస్థాగత పేపర్ లీకులకు పాల్పడిన వారికి జైలు శిక్షను 3 నుంచి 5 ఏళ్ల నుండి 5 నుంచి 10 ఏళ్లకు పెంచింది. ఈ సవరణతో పరీక్షా మోసాలకు పాల్పడే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలనే ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుత చట్టంలో ఉన్న 5 ఏళ్ల గరిష్ట శిక్షను 10 ఏళ్లకు పెంచడం ద్వారా దేశంలోనే అత్యంత కఠినమైన యాంటీ చీటింగ్ చట్టాలలో ఒకటిగా ఇది నిలుస్తుంది. పేపర్ లీకులు ఒంటరి సంఘటనలు కాదని, సాధారణంగా వ్యవస్థీకృత నేర నెట్వర్క్ల ద్వారా జరుగుతాయనే ప్రభుత్వ వాదనను ఇది సమర్థిస్తుంది. చిన్న చిన్న తప్పుల నుంచి భారీ కుట్రల వరకు ప్రతి ఒక్కరిపై చట్టం పంజా విసురుతుంది. ఆర్థికపరమైన శిక్షలను కూడా ఈ బిల్లు గణనీయంగా పెంచింది. వ్యవస్థీకృత నేరాలకు గరిష్ట జరిమానాను 10 కోట్ల వరకు పెంచాలని ప్రతిపాదించారు. గతంలో 1 కోటిగా ఉన్న పరిమితిని 10 కోట్లకు పెంచడం వెనుక పెద్ద కోచింగ్ సెంటర్లు, లీక్ సిండికేట్లు ఈ జరిమానాలను కేవలం వ్యాపార ఖర్చుగా పరిగణించకుండా నిరోధించడమే లక్ష్యం. అలాగే పరీక్షా అక్రమాల వల్ల రద్దయిన పరీక్షలను తిరిగి నిర్వహించడానికి అయ్యే ఖర్చులను దోషుల నుంచి తిరిగి రాబట్టే అధికారం అధికారులకు ఉంటుంది. ఒకవేళ నేరస్తులు ఈ ఫైన్ కట్టకపోతే వారు అక్రమంగా సంపాదించిన ఆస్తులను పూర్తిగా జప్తు చేసే అధికారం పోలీసులకు వస్తుంది. ఇది ఆర్థికంగా కూడా మోసగాళ్లను దెబ్బతీస్తుంది. మరోవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్కరణల కోసం ఇన్నోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను కేంద్రం ఏర్పాటు చేసింది. పరీక్షల లీకేజీల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక, ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ఎన్టీఏలో ప్రక్షాళన చర్యలు చేపట్టగా ఇప్పటికే 47 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యాయం ఆలస్యమైతే న్యాయం జరగనట్టే అని ఒక నానుడు ఉంది. పేపర్ లీకేజీ కేసుల్లో విచారణ ఏళ్ల తరబడి సాగితే విద్యార్థులకు న్యాయం జరగదన్న ఉద్దేశంతో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులను విచారించడానికి ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని చట్టంలో పొందుపరిచారు. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కేవలం పేపర్ లీక్కు సంబంధించిన కేసులను మాత్రమే అత్యంత వేగంగా విచారిస్తాయి. కేసు నమోదైన నాటి నుంచి ఖచ్చితంగా 3 నెలలలోపు నిందితులను శిక్షలు ఖరారు చేసేలా ఈ చట్టాన్ని డిజైన్ చేశారు. దీనివల్ల కేసులో జాప్యం జరగదు, నేరస్తులకు తక్షణ శిక్ష పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు నిర్వహించే దాదాపు అన్ని ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలు ఈ కొత్త చట్టం పరిధిలోకి వస్తాయి. సివిల్ సర్వీసెస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే మెడికల్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు, అలాగే బ్యాంకింగు, రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు అన్నీ ఇందులో కవర్ అవుతాయి. ఈ చట్టం తీసుకురావడమే కాకుండా ఎగ్జామ్ సెంటర్ల తనిఖీలు, బయోమెట్రిక్ వెరిఫికేషను, ప్రశ్నాపత్రాల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేలా కొత్త టెక్నాలజీని వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరో చేసే తప్పులకు కష్టపడి చదివిన విద్యార్థులు బలి కాకూడదు. కేంద్రం తెచ్చిన ఈ కొత్త చట్టం ద్వారా పేపర్ లీకేజీకి పాల్పడే మాఫియాకు వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.
కఠినమైన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండటం వల్ల మున్ముందు ఏ ఒక్క పేపర్ లీక్ చేయాలన్న ఆలోచన కూడా చేయలేరు. ఇది నిజంగా నిరుద్యోగులకు, విద్యార్థులకు ఒక గొప్ప భరోసాని చెప్పవచ్చు.